ఉందండి ఎందుకంటే నా మనిషి 5,000 ఉన్నాయా ఒకలా ఉన్నాయటి ఉన్నాయి 5,000 అవును అంటే తప్ప అని చెప్తున్నాం కదా అంటే తప్పని చెప్తాను నేను దాన్ని ఎంకరేజ్ చేస్తామా మీరన్నా మేమన్నా తప్పే మీరు చెప్తారండి మీరు చెప్తారు తప్పే ఉంది అని ఎవరు మనస్సాక్షి ఆడదే తప్పు తెలియదని బహిరంగంగా చెప్పాలంటే మీరన్నా మేమన్నా తప్పు అంటే అది వేరు అది ఏంటి అందుకు ఇవన్నీ పక్కపడింది ఇది శీఘ్రా ఎందుకు ఇవి ఆమె డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి ఇది అయిపోయిందా ఇది అయిపోయిందా లేదా అది రెండోది నేను అడుగుతుంది నేను రాయను ఎందుకు రాయనంటే నేను ఎప్పుడు కూడా ఇలాంటివి ఆపాదించలేదు ఎవరి మీద ఇప్పుడు పత్రికల్లో కొందరు నాయకులు ఆపాదిస్తున్నారు కాబట్టి ఎందుకు వచ్చింది డిస్కషన్ పత్రికల్లో కొందరు నాయకులు అధికారంలో ఉన్న నాయకులు ఆపాదిస్తున్నారు కాబట్టి ఈ ఉదయం పేపర్ తీస్తే జిల్లా పరిషత్లో గొడవ అయిందని చెప్పి చూశాను కాబట్టి కొందరు నాయకులు వచ్చి ఈ దశపద భూముల్లో అక్రమాలు జరిపినాయి 2వ స్థాయి 3వ స్థాయి నాయకులు వాళ్ళు చెప్తున్న పత్రికల్లో మీ పత్రికల్లో బొమ్మలతో సహా వస్తున్నాయి కాబట్టి అసలు ముందు ఇస్తే తర్వాత ఇవన్నీ వస్తాయి దాంతోపాటు ఇవన్నీ ఆడైపోతాయి ప్రేమపిసి అని నా బుర్రకు వచ్చి మీ ముందుకు వచ్చాను నీకు అర్థమైందా నేను ఎప్పుడు ఏ ఒక్కరి మీద ఆపాదించలే అధికారం ఉంటే దాన్ని నాకున్న సోర్స్లో అధికార సోర్స్లో చేశాను తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు ఎవరి మీద నేను అనలే అందుకు ఈ 2 విషయాల్ని మీతో షేర్ చేసుకుంటూ మీ ద్వారా ఆ పెద్దలకి నాయకుల్ని కోరుతూ విశాఖ ఔన్నత్యాన్ని మీరు దోహదపడుతున్నారు ఇంకా ఎక్కువగా దోహదపడాలంటే ఇది బయటికి తీయండి తీస్తే వస్తుంది అనేది నా బుర్రకు వచ్చిన చిన్న ఆలోచన దీన్ని కాదు ఇది అక్కర్లేదు ఇది పోని ఇది ఎలా పోని అంటే అది మీ ఇష్టం నాకే అభ్యంతరం నాకు తట్టిన ఆలోచనని నాకు వచ్చిన ఆలోచనని మీ ద్వారా షేర్ చేసుకున్నాను నేను ఎవరిని కలవను మీరు చెప్పాను మీరు రేపు ఉదయం మీరు ఆ మాటని మీరు చెప్తారు పత్రికల్లో వేస్తారు లేకపోతే మానేస్తారు అది మీ ఇష్టం దాని మీద స్పందిస్తారు స్పందించకపోతే అది వాళ్ళ ఇష్టం నాయకత్వాలు నిజాయితీలు పద్ధతి కావాలనుకుంటే స్పందిస్తారు అక్కడ అనుకుంటే మానేస్తారు ఎంతసేపు ఆరోపణలు ప్రత్యారోపణలే కావాలంటే మానేస్తారు లేదు దీనికి ఒక ఎండ కావాలి దోషులు నిజంగా శిక్షించాలి అనుకుంటే చేస్తారు అది మీ ఇష్టం వాళ్ళ ఇష్టం మీ పెద్దలకు కూడా దాని మీద కొంత క్లారిటీ కావాలంటే మీరు స్పందిస్తారు లేదా మానేస్తారు అది మీ ఇష్టం నేనేం చెప్తాను నేనేం మీకు మానవుని కాదు కదా అది మీ ఇష్టం ఓకేనా నేను ఆపిద్దామా ఇప్పుడు రండి మైత్రి అమ్మా ఒకటి చెప్పేదమ్మా స్కూల్ పిల్లలకి అయింది మీ లీలకి అయింది వాళ్ళకి అయింది నేను దేన్ని వ్యతిరేకించడం దేన్ని సమర్థించడం అధికారంలో ఉన్న నాయకుల తాలూకు బాధ్యత ఏంటంటే నా 15 సంవత్సరాలు నేను నేర్చుకుంది నేను తెలుసుకుంది నేను అవలంబించింది మన హయాంలో మనం ఎంతవరకు దాన్ని స్థితిగా అమలు జరిపి దాన్ని చేస్తున్నాం అనేది మనకు ముఖ్యం నిన్న ఏమైంది తప్పు జరిగింది అని నువ్వు అనుకుంటున్నావు తప్పు జరిగింది మీరు అనుకుంటున్నారు కట్టడి చేసి మంచి చేయండి అంతే కదా మీకు అధికారం ఇచ్చారు అంతే కదా మీకు అధికారం ఇచ్చింది దేనికి ఇచ్చారు అధికారం కట్టడి చేసి చేయండి నిజంగా తప్పు జరిగింది అనుకుంటే చేయండి ఎవరు కాదన్నారా
ఇప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు కూడా చిన్నపిల్లల మీద హత్య మానభంగాలు అవి జరగలేదు నేను అనలేదే. ఏదో జరిగితే ఎప్పుడో సంవత్సరానికో లేదా 2 సంవత్సరాలకో ఒకటో రిపోర్ట్ అయ్యేవి. ఈ 45 సంవత్సరాలు 8 రిపోర్ట్ అయ్యేవే. 8 రిపోర్ట్ అయ్యేవి ఇవి. మీరు ఉండండి, మీరు ఆత్మహత్య చేసుకుని బయటికి వెళ్ళి ఐఎమ్ సారీ. నేను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాను? వై జరగలేదని మేము చెప్తున్నాం కదా, జరిగిందని అంటున్నప్పుడు ఎంక్వైరీ చేసి దోషులను పట్టుకోమనండి. వై నేను ఎందుకు చేసుకుంటాను? వై లేని దానికి ఏం మాట్లాడతారు? ఏం బాకుమెంట్తో వద్దు విమర్శించడానికి. నీకు నాకు డిబేట్కి రాలా ఇక్కడ. మనం అమ్మాయి అడిగింది ఏమడిగింది? సరే వెంటనే దాన్ని నిన్న జరిగింది వేస్ట్, రేపు ఏం జరుగుతుందో చూసుకోమనండి. ఒకవేళ జరిగిందంటే ఆ దోషులను పట్టుకొని శిక్షించండి అని చెప్పాను. వద్దలేదే. నువ్వు జరిగిందంటే నేను జరగలేదు అని చెప్తున్నాను. లేదు జరిగింది, ఎస్. దాన్ని ఎంక్వైరీ చేసుకుని ఎవరు దోషులు శిక్షించు. అందుకే కదా ఇచ్చారు. మీ వైఫల్యం చెందామనే కదా మాకు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. కాదనలే కదా మేము తగ్గుతామని మేము ఎగరట్లే కదా. మీరేమా ఇంకోటి చెప్పండి. సార్ చెప్తుంటారా నేరస్తుల డెఫినేషన్ ఏంటి? కేసులు, అరెస్టులు, బెయిల్లు, అవి దాంతోపాటు జడ్జిమెంట్లు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు, ఎన్ని అరెస్టులు, ఎన్ని బెయిల్లు ఉన్నాయో చంద్రబాబు నాయుడు మీద అన్నీ ఉన్నాయి. దానికి ఎందుకు దాని మీద వచ్చి ఊరికే డిబేట్? ఇది మనం మా వీధుల్లో కొలాయిల దగ్గర మాట్లాడుకున్నట్టు నువ్వు వచ్చేలేదు, నేను ఇచ్చేది అలా వచ్చేలేదని. సరే ఎవరు అవకాశం మాట్లాడతారు. స్పెసిఫిక్ గా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఇష్యూ మీద రెస్పాండ్ అయ్యి దాన్ని మీద చేయమను. ఓవరాల్ గా అన్నిటికీ ఎస్ చెప్తాము. నిన్న అసెంబ్లీలో 4,000, 5,000 మంది, 10,000 మందిని చంపేశారు, 3,400 మంది చంపేశారు, 6,000 మంది మిస్ అయ్యారు, 7 ఆ పేర్లు కూడా ఇప్పిస్తారు కదా. అసెంబ్లీ చెప్పిన పేర్లు కూడా ఊర్లు కూడా ఇవ్వాలి కదా. మేము వచ్చి రోడ్డు మీద చెప్పింది, మీరు వచ్చి అసెంబ్లీ చెప్పింది కదమ్మా, అది ఇవ్వాలి కదా. ఇస్తాం 100% ఇస్తాం. అది కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. అది కూడా ఇవ్వరని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అసెంబ్లీ అనేది చాలా అథాంటికేటెడ్ కాబట్టి అసెంబ్లీ చెప్పిన దాన్ని రికార్డు కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. ఏమని? నేను ఎమ్మెల్యే కాదు. నేను ఎమ్మెల్యేనైతే మా సిఎల్పి మీటింగ్ పెట్టుకుంటే అప్పుడు నాకు తెలిసేది. నేను ఎమ్మెల్యే కాదు కదా, నేను అడిగి చెప్తాను అంతే. మరి తెలిసిందే చెప్తాను కదా, అబద్ధం చెప్పమంటాను అడుగుతాను. లేకపోతే పంచి నువ్వు రాసిచ్చి కాగితం చదివేస్తాను. ఏంటి ఎందుకుంటే సార్ మీకు చెప్తానంటావా? అసెంబ్లీలో మాట్లాడతాము, పార్లమెంట్లో మాట్లాడతారు, ఢిల్లీ వెళ్ళి మాట్లాడతారు, గల్లీకి వచ్చి మాట్లాడతారు, అన్ని టైం 40 రోజులు కదా. ఎందుకు గాబరా? ఎందుకు ఇంకా ఉంది కదా, గాబరా ఎందుకు? ఢిల్లీ వెళ్ళి మాట్లాడితే మీకు వచ్చిన అంటే నీకు సంబంధం లేదు. నువ్వు పేపర్ కాబట్టి ఒకవేళ కార్యకర్త అయితే అడుగుతున్నాను, అక్కడ మాట్లాడితే మీకు వచ్చిన నొప్పి ఏంటి? మరి ఇంకేంటి? ఇక్కడ మాట్లాడము, అక్కడ మాట్లాడతాం. ఏంటంటో చెప్పు. అయిపోయింది కదా, అయిపోయింది సబ్జెక్టు, అయిపోయింది. ఇంకేదానికి అవును
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ యాక్ట్ సరిగ్గా క్షుణ్ణంగా పరిశీలించారు లేదో, ఆ తర్వాత పరిశీలించారు, దాన్ని అడిగారు. తప్పే ఉంది. అవును, వద్దనాలి తప్పు. నేనేమన్నా, నువ్వు నా మాట నువ్వు కదా వచ్చింది బాధ. ఆ రోజు యాక్ట్ పరిశీలించారు లేదు కరెక్ట్ గా. మామూలుగా అందరూ అనుకున్నట్టే ఆకుతాయిగా, సారీ, అందరూ అనుకున్నట్టే వాడుక భాషలో పర్సెంటేజ్ ఉండాలి కానీ అనుకుని ఉంటారు అనేసి ఉంటారు. తర్వాత యాక్ట్ చదివారు, కాదు యాక్ట్ అది లేదు అని చెప్పి దాన్ని అడుగుతున్నారు. తప్పేముంది? నేను తప్పేం కదా. నేను చట్టం లేదు, కాన్స్టిట్యూషన్ లోను చట్టంలోను అసెంబ్లీ ఏముంటే అది చేయాలి. ఉంటే ఇవ్వాలి, ఇవ్వక్కలేదంటే ఇవ్వక్కలేదు, ఉంటే ఇవ్వాలి. అంటే ఇలాంటి పరిణామాలు రాలేదు, ఇలాంటి పరిణామం రాలే. వచ్చుంటే మనకి అదొక అదే అలవాటు అయిపోయేది, అప్పుడు సరిపోయేది. రాలేదు. ఏది వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళు దాని మీద దృష్టి పెట్టలేదు, వాళ్ళు దృష్టి పెట్టలేదు. వాళ్ళ సరిపోతున్నారు స్థానాలు కాదు, ఈ అంశం మీద దృష్టి పెట్టలేదు వాళ్ళు. నేను అంటుంది ఈ అంశం మీద దృష్టి పెట్టలేదు.